అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 202వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులు, గీతా ప్రేమికులు, తత్వాభిలాషులు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం, నమస్సమాంజలి. ముందు మాటగా ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నానండి. మామూలుగా భక్తి మార్గంలో విశిష్టమైనటువంటి ఈ ప్రవచనకర్తలు మామూలుగా మనకి వాళ్ళు జ్ఞానాన్ని బోధిస్తూ శాస్త్రము అన్న పేరు వాడతారు. శాస్త్రం అన్న పదము తరచుగా వస్తుంటుంది. ఏ సందర్భంలో ఆ శాస్త్రం అన్న పదం వాడతారు ఒకసారి ఆలోచించండి. అది భగవంతుడు చెప్పినటువంటి మూల సూత్రము, ఇది శాస్త్రాలలో ఉన్నది అని ఒక సంస్కృత శ్లోకాన్ని చెప్తారు. అర్థమైందండి? అంటే దానిని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఈ శ్లోకంలో, ఈ సంస్కృత శ్లోకం అనేది సాక్షాత్తు భగవంతుడు ఈ శాస్త్రాల రూపంలో పెట్టడం జరిగింది కాబట్టి అది రెఫరెన్స్గా ఇచ్చినట్లయితే దాని పట్ల విశ్వాసం పెరుగుతుంది విన్నవాళ్ళకి. ఇక్కడ శాస్త్రం అనేది ఆ విధంగా వాడటం జరుగుతుందండి. కానీ భగవద్గీత శాస్త్రం గురించి ఏం చెప్తుందో ఒక్కసారి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదివరకే కొన్ని శ్లోకాలు మనం చెప్పుకున్నాము. మరొకసారి ఈ యొక్క అంశంపై ఒకసారి మళ్ళీ మనము ప్రస్తావించి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. భగవద్గీత మనం ఇప్పటి వరకు అనేక మార్లు మనం ఏం చెప్పుకున్నామండి? శ్రీమద్ భగవద్గీత సర్వశాస్త్రమై శిరోమణి అన్నాం. సర్వశాస్త్రాలకి తల్లి లాంటిది. మయి అంటే తల్లి, శిరోమణి అంటే శ్రేష్టమైనటువంటి శాస్త్రం. అంటే వర్తమానములో మనుషులకు ఈ భూమండలంపై అందుబాటులోనున్న సమస్త శాస్త్రాలు, అది ధార్మిక శాస్త్రాలు అనండి, మీరు ఆధ్యాత్మిక శాస్త్రాలు అనండి, ఏదైనా మీరు శాస్త్రం అని పేరు తీసుకున్నారు అంటే అర్థమైందండి. భగవంతుడి యొక్క జ్ఞానాన్ని అర్థం చేయించేటువంటి దాన్ని కదా శాస్త్రం అంటారు. ఆధ్యాత్మికంగా కాస్త మంచి విషయాలు తెలుసుకోవడానికి శాస్త్రం. ఈ సర్వశాస్త్రాలకి శ్రీమద్ భగవద్గీత తల్లి లాంటిది అంటున్నారు. సర్వశాస్త్రమయి శిరోమణి, తల్లి మరియు శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి శాస్త్రం. దీనికంటే గొప్ప శాస్త్రము లేదు అని భగవంతుడు చెప్తున్నాడు. 7వ అధ్యాయంలో 2వ శ్లోకంలో మనం బాగా చెప్పుకున్నాము. ఏం చెప్పుకున్నామండి? ఒక్కసారి ఆ శ్లోకాన్ని జాగ్రత్తగా వినండి. జ్ఞానం తేహం స విజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. ఇది శ్లోకం. నేను అంటే భగవంతుడినైన నేను, ఈశ్వరుడినైన నేను, పరమాత్మనైన నేను సంపూర్ణ జ్ఞానాన్ని బోధిస్తున్నాను, లేక బోధించడం జరిగింది. సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము. ఇదే కాకుండా సంపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞానము అంటే ఆ యొక్క జ్ఞానాన్ని జీవితంలో ఏ విధముగా ఆచరణలోకి తీసుకొని రావాలి. ఒకవేళ ఎవరైనా కానీ ఈ జ్ఞానము మరియు విజ్ఞానము అంటే నాలెడ్జ్ మరియు విజ్డమ్, ఈ రెండింటిని పరిపూర్ణంగా తెలుసుకుంటారో వారికి ఈ సృష్టిపై, ఈ భూమండలంపై, ఈ లోకములో అందుబాటులోనున్న ఇంకా ఏ ఇతర శాస్త్రముతో పని లేదు అన్నాడు. జ్ఞాత్వా న ఇహ భూయః మరల అన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. ఇది మీరు రాసుకోండి. 7వ అధ్యాయం 2వ శ్లోకం చాలా సార్లు చదువుకోండి. దాన్ని అర్థమైందండి. మీ దగ్గర ఉన్న గీతా పుస్తకాల్లో 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం. అంటే దాన్ని బట్టి ఎందుకు చెప్పాను ఈ శ్లోకాన్ని అంటే, నేను చెప్పిన జ్ఞానము కంటే గొప్ప జ్ఞానము ఇంకా మీకు లేదు. ఎందుకంటే నేను సంపూర్ణ జ్ఞానం చెప్తున్నానుగా. అశేషత అన్నాడు. ఏది దాచుకోకుండా, ఏది శేషము లేకుండా నేను సంపూర్ణంగా చెప్తున్నాను.
ఇప్పుడు దీన్ని బ్యాక్గ్రౌండ్ లో 15వ అధ్యాయంలోని ఆఖరి శ్లోకం అంటే 20వ శ్లోకం అక్కడేమన్నాడు గీతలో శాస్త్రము అశాస్త్రము అన్న పదాలు ఉన్నటువంటి 4 శ్లోకాలు ఉన్నాయండి. 4 శ్లోకాన్ని సంక్షిప్తంగా మీకు చెప్తాను. 15వ అధ్యాయంలోని మొదటి శ్లోకంలో ఏమంటారు, మొదటి శ్లోకం కాదు, ఆఖరి శ్లోకంలో అంటే 20వ శ్లోకంలో ఏమంటున్నాడంటే, ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘా ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. అర్థమైందండి. అందులో ముఖ్యంగా మొదటి పంక్తి ఏం చెప్తుందండి, ఇది రహస్యాలతో కూడుకున్న శాస్త్రము అన్నాడు. ఇది గుహ్యతమం శాస్త్రం ఇదం ముక్తం మయ అన్నాడు. ఇది నేను చెప్తున్నాను అన్నాడు. మయ అంటే నా చేత చెప్పబడింది. ఏతద్ బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్, ఎప్పుడైతే ఈ బుద్ధినేత్రాన్ని తెరుచుకుని బుద్ధివంతుడివై, బుద్ధ్వా అంటే తెలుసుకుంటావో, బుద్ధినేత్రాన్ని తెరుచుకొని తెలుసుకుంటావో, అప్పుడు నీవు ఈ పురుషార్థం చేసుకోవడానికి నీకు తగిన బలం అనేది వస్తుందన్నమాట. ఆత్మ చింతన చెయ్యాలి, పరమాత్మ చింతన చెయ్యాలి, ఇంకా సమయము లేదు, క్లిష్ట సమయము, ఆఖరి జన్మ, ఆఖరి సమయము, ఇవన్నీ చెప్తున్నాడు కదా. ఆ యాంగిల్లో మనకు అర్థమవుతుంది అనమాట. ఏతద్ బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్, కృతకృత్యశ్చ అంటే కృతార్థుడు అవుతావు, చరితార్థుడు అవుతావు, నీ యొక్క గమ్యము చాలా స్పష్టమవుతుంది. ఆ యొక్క గమ్యాన్ని చేరుకోవడానికి తీవ్రమైనటువంటి పురుషార్థం చేస్తావు. ఇది గుహ్యతమం శాస్త్రం వచ్చింది కదండి. సో ఇప్పుడు శాస్త్రము, ఇక్కడ శాస్త్రం అంటే ఏమిటి, సర్వశాస్త్రమై శిరోమణి గుహ్యతమం శాస్త్రం అంటే ఏంటి, సర్వశాస్త్రాలకి శ్రీమద్ భగవద్గీత తల్లి లాంటి శాస్త్రము అని చెప్పుకున్నాం కదండి. అప్పుడు అర్థం చేసుకున్నప్పుడు ఎవరైతే శాస్త్రం పేరు మీద చెప్తున్నారో వాళ్ళు గీతని సమూలంగా విడిచిపెట్టి, గీత చెప్పినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సమూలంగా విడిచిపెట్టి కేవలము ధార్మిక శాస్త్రాలు, ఉదాహరణకి వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, లేకపోతే ఇతరత్ర ఉన్నటువంటి మహాభారత రామాయణ ఇతిహాసాలు, వీటిని శాస్త్రాలుగా వాళ్ళు గుర్తించి అందులో ఉన్నటువంటి శ్లోకాలు మీ ముందు పెడుతున్నారు. అర్థమైంది కదండి. ఇందులో ఈ శాస్త్రం అన్న విషయం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆధ్యాత్మికంగా మనం ఒక హైయెస్ట్ లెవెల్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. హైయెస్ట్ లెవెల్కి ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నటువంటి దాంట్లో మధ్యలో ఎటువంటి సందేహాలకి, సంశయాలకి, అపోహలకు, కన్ఫ్యూజన్కి తావు లేకుండా ఉండాలి. ప్రతి దానికి మీకు సమాధానం దొరుకుతుందండి భగవద్గీతలో. ఏ ప్రశ్నకి సమాధానం లేకుండా ఉండదు. దీనికి మీరు చేయవలసిందల్లా ఏంటి, బుద్ధినేత్రాన్ని తెరుచుకొని లాజికల్గా వెళ్ళాలి. తర్కం ఆధారంగా, సత్యం ఆధారంగా వెళ్ళాలి. గీతలో మరో 3 శ్లోకాలు ఉన్నాయి, కూడా క్విక్గా చెప్పేస్తాను మీకు. అది ఏ శ్లోకం అండి, 15-20 చెప్పాను కదా. 16-23 అండి, రాసుకునేవాడు రాసుకోవచ్చు. 16-23, 16-24 ఏమండి, ఏమన్నాడు ఆ శ్లోకం? ఒక్కసారి శ్లోకం వినండి. ఇక శాస్త్రం ఇది ముస్తృజ్య, అండర్లైన్, శాస్త్రం అనే పదం ఉంది అందులో, అందుకని చెప్తున్నాను. ఇక శాస్త్రం ఇది ముస్తృజ్య వర్తతే కామకారత నస సిద్ధి మవాప్నోతి నా సుఖం నా పరాంగతి. నేను గీత ద్వారా బోధించినటువంటి గుహ్యాతి గుహ్యమైనటువంటి శాస్త్రాన్ని మీరు తిరస్కరించి, సర్వశాస్త్రమై శిరోమణి అంటే గీత యొక్క సంతానమైనటువంటి వివిధ రకాల శాస్త్రాలను, బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకోకుండా 100% అంధవిశ్వాసములో మీరు ఆ యొక్క శ్లోకాల ఆధారంగా ఇది భగవంతుడి మహావాక్యాలు అని అర్థం చేసుకోవాలని బోధించటము, ఇది గీత సమర్థించడం లేదు. ఏమన్నాడు ఇక్కడ, శాస్త్రం విధి. శాస్త్ర విధి అంటే ఏంటి, శాస్త్రంలో ఒక విధి విధానం చెప్పింది, ఒక గైడ్ లైన్స్, ఒక కాన్స్టిట్యూషన్, ఏ మార్గాన వెళ్ళాలి, ఏ మార్గాన వెళ్ళకూడదు, ఏ విధంగా మన జీవితాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకోవాలి. దానినే భగవంతుడు ఏమన్నాడు, శ్రీమద్ భగవద్గీతల పుస్తకంలో ఉన్నటువంటి మొట్టమొదటి పదము శ్రీమతము, దాని శ్రీమతము అంటున్నాడు. మిగతాది ఈ శ్రీమతం అంటే భగవద్గీత అంటే స్వయాన్ని ఆత్మగా భావించడము, స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసి సర్వాత్మల తండ్రిని పరమాత్మతో రాజయోగం అనే ప్రక్రియ ద్వారా యోగం చేసి పరమాత్మ నుండి శక్తులు, గుణాలు తెచ్చుకొని సంస్కార పరివర్తన చేసుకొని ఆ విధంగా నూతన సృష్టిలో మన యొక్క పాత్రని, మన యొక్క జన్మలని పదిలపరచుకోవడం. అంతేనండి, ఇంకేం లేదు. మొత్తం భగవద్గీత సారం అంతా చెప్పేశాడు.
ఇప్పుడు ఈ సారాన్ని విస్మరించి మనం శాస్త్రం అని మనం కోట్ చేస్తున్నాం చూసారా. అందుకని మనలో పరివర్తన రావటం లేదు. ఎందుకంటే ఆత్మజ్ఞానం లేదు, అందులో పరమాత్మ జ్ఞానం లేదు, రాజయోగ జ్ఞానం లేదు, సంస్కార పరివర్తన జ్ఞానం లేదు, సృష్టి చక్ర జ్ఞానం లేదు. అందుకని ఈ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొక శ్లోకం అక్కడ ఏమన్నాడు, సిద్ధి. ఈ సిద్ధిని సిద్ధి అంటే పర్ఫెక్షన్ అండి. సిద్ధి అంటే పరమాత్మ ప్రాప్తి. సిద్ధి అంటే సంస్కారాలని తామసికం నుండి సాత్వికంలోకి మార్చుకోవడం. అది పరమసిద్ధి అనమాట. హయ్యెస్ట్ మన స్వర్గంలోకి మనకి ఎంట్రీ టికెట్ ఇచ్చేటువంటి సిద్ధి అనమాట. నస సిద్ధి మవాప్నోతి నా సుఖం నా పరాంగతి అన్నాడు. నీకు ఈ జన్మలో సుఖం ఉండదు, తర్వాత నీకు పరమ గతి అంటే నీకు ఆ విధంగా స్వర్గ సుఖం అనేది రాబోయేటువంటి సత్యత్రేతాయుగాల్లో నీ పాత్ర ఉండదు అంటున్నాడు. అదే అధ్యాయంలో దైవాసుర సంపద విభాగ యోగంలో ఆఖరి శ్లోకం అండి. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహర్హసి. చక్కగా చెప్పాడండి. జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం అన్నాడు. అర్థమైందండి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అంటే ఈ యొక్క గీతా శాస్త్రం ఏ ప్రమాణాలైతే నెలకొల్పిందో దాని ఆధారంగా నీవు ఏ కర్మలు చెయ్యాలి, ఏ కర్మలు చెయ్యకూడదు అని దాని ఆధారంగా మీరు నిర్ధారించుకోవాలి అంటున్నారు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితం జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం. జ్ఞాత్వా అంటే తెలుసుకోవడం, శాస్త్రములో విధాన ఉక్తం అంటే శ్రీమతము, భగవంతుడు చెప్పినటువంటి విధి విధానాలు, శ్రీమతము గైడ్ లైన్స్, దాని ప్రకారంగా నడుచుకోవడానికే నీకు ఆ విధంగా అర్హత ఉన్నది. ఇంకా వేరేదంతా కూడా మీరు మామూలుగా దైహిక భ్రాంతిలో, దేహం భ్రాంతిలో, ఆత్మజ్ఞానం లేకుండా, పరమాత్మ జ్ఞానం లేకుండా, సంస్కార పరివర్తన ఆ విషయమే టచ్ చేయకుండా కేవలము మనము మామూలుగా కథలుగా పుంకాలుగా గంటలుగా ఆ విధంగా వింటూ ఉంటే సంస్కార పరివర్తన మనం ఇప్పుడు గమనించినట్లుగా సంస్కార పరివర్తన జరగటం లేదు. మన ధ్యేయం సంస్కార పరివర్తన. అర్థమైందండి. ఇప్పుడు ఇంకొకటి ఏం చేస్తున్నారంటే మామూలుగా దేహభ్రాంతిలో 100% దేహభ్రాంతిలో అసలు ఆత్మ జ్ఞానము లేదు, ఆత్మ చింతన లేదు. కేవలము మాకు కొంచెము ఎక్కువ పవర్స్ ఉన్నాయి, మేము చాలా గొప్పవాళ్ళము అంటే నేమ్ అండ్ ఫేమ్ కోసం అన్నమాట, పేరు ప్రతిష్టల కోసము, లేకుండా ఉంటే ఇతరత్రా కొన్ని ప్రాప్తులు, భౌతిక అల్పకాలిక ప్రాప్తులు పొందేటువంటి ఒక ఉద్దేశంతో కొంతమంది ఏం చేస్తున్నారు, నిప్పుల మీద నడుస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నిప్పుల మీద ఆయన నడుస్తే వారి సంస్కారం కాదు కదా, ఆ యొక్క సీన్ని వీక్షించిన మన సంస్కారం కూడా మారదండి. ఎందుకంటే సంస్కారాలు ఆత్మలో ఫార్మ్ అవుతున్నాయి కదా. ఆత్మజ్ఞానమే లేకుండా వారు నిప్పుల్లో నడుస్తున్నారని తప్పట్లు కొట్టేసి వారికి పాదాభివందనం చేసి నమస్కారం చేసి మమ్మల్ని దీవించండి అని చెప్పేసి అంటే ఎంత అది అవివేకము, అజ్ఞానంతో కూడుకున్న విషయం అండి. అదేవిధంగా ఎక్కడో ఛాంబర్లో కింద గాలి కూడా ఉండదండి, సంవత్సరాలు బ్రతికేస్తున్నాడు, లేకుండా ఉంటే అసలు ఆహారమే స్వీకరించాడు, 2 సంవత్సరాల తర్వాత మేము భూమిలో పాతి పెట్టేసాము ఛాంబరు, ఇప్పుడు తీస్తున్నాం, ఆయన దివ్యంగా బయటకు వచ్చాడు, దానివల్ల ఉపయోగం లేదంటున్నాడు భగవంతుడు అంటున్నాడు, నేను చెప్పడం లేదు. ఈ కఠిన తపస్సులు ఏవైతే శరీరాన్ని బాగా కృషింపజేసేటువంటి, కొంతమంది సూదులు గుచ్చుకుంటారు, ముఖం అంతా సూదులు గుచ్చుకుంటూ అదేదో చెప్తారు, అంటే భగవంతుడు వచ్చేసాడు అని అనుకోవాలా? సూదులు గుచ్చుకోండి, ఈ యొక్క కఠినమైనటువంటి ఈ యొక్క కర్మలు చెయ్యండి, ఇట్లాంటివి చెయ్యండి అని చెప్పి ఎక్కడైనా శాస్త్రంలో రాశారా? ఒక్కసారి ఒక్క శ్లోకం చెప్తాను, దాని తర్వాత మనం నెక్స్ట్ అంశంలోకి వెళ్ళాలి అర్జెంటుగా. అది ఏ శ్లోకం అంటే 17వ అధ్యాయంలోని 5వ శ్లోకం, 5-6 ఉంటుంది. 5వ శ్లోకంలో శాస్త్రం అన్న పదం ఉంది, అందుకని మీకు ఆ శ్లోకాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అంటే ఎంత వీలైతే అంత మీకు స్పష్టతనివ్వడానికి, నాలో ఎంత స్పష్టత ఉందో ఆ స్పష్టత మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి గమనించండి, అర్థమైందండి. 17వ అధ్యాయం అంటే శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 5వ శ్లోకం. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపో జనాః దంభాహంకార సంయుక్త కామరాగబలాన్వితాః. ఇది శ్లోకం అండి. అశాస్త్ర విహితం అనేసాడు. ఏమిటంట? అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపో జనాః.
ఎవరైతే ఇటువంటి మార్గాలు అన్వేషిస్తున్నారో, చూస్తూ అప్పుడప్పుడు వీడియోస్ వస్తూ ఉంటాయి. ఒక ఒంటి కాల మీదనే ఎంతో గంటలు నుంచుంటాడు, లేకపోతే మంచు గడ్డ మీద నుంచుంటాడు. అలాగా నాకేం అవ్వదండి, నేను చాలా తపస్సు చేసుకుని వచ్చాను, హిమాలయ పర్వతం నుంచి వచ్చాను. ఆయన ఒంటి కాల మీద మంచు గడ్డ మీద నుంచుంటే మీ సంస్కారం మారుతుందా? ఆయన సంస్కారం కూడా మారదు. వారు కూడా స్వర్గంలోకి రారు. వారు 100% దేహభ్రాంతిలో ఉన్నారు. ఇది భగవంతుడు మనని ఒకసారి మనకి జాగృత పరుస్తున్నారన్నమాట. బుద్ధినేత్రాన్ని తెలుసుకోండి, అంధవిశ్వాసాన్ని విడిచిపెట్టండి అంటున్నారు. ఏమన్నాడు? అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపో జన. దేనికోసం చేస్తున్నారంట? చక్కగా చెప్పాడు. 5 అవలక్షణాలు చెప్పాడు. దంభము, అహంకారం, దంభాహంకార సంయుక్త కామరాగ బలం. అర్థమైందండి? దంభం అంటే ఏంటి? పేరు ప్రతిష్టల కోసం, హిపోక్రసీ అంటారు. అంటే ఏంటి? లోన అన్ని చెత్త పనులు చేసుకుంటూ ఉంటారు, బయటికి మాత్రం ఏంటంటే నేను చాలా పెద్దవాడిని, నేను చాలా నిప్పుల మీద నడుస్తాను, నాకేం అవ్వదు, లేకుండా ఉంటే నిప్పుల మీద పడుకుంటాను, నాకేం అవ్వదు. దీనివల్ల మనకేం వరగదండి. మన టైం వేస్ట్ అవుతుంది తప్ప ఇది ఏమీ జరగదు. శాస్త్ర విహితం ఘోరం తప్యంతే తపో జనా దంభాహంకార సంయుక్త. దంభము, అహంకారం. దంభం అంటే షో. దంభం అంటే జస్ట్ అలాగా అందరినీ అట్రాక్ట్ చేయడం కోసం అన్నమాట. రోడ్డు మీద మామూలుగా చేస్తుంటారు కదా, పాములాట చేస్తుంటారు, లేకపోతే తాడు కట్టి 2 కర్రలకి తాడు కట్టి మధ్యలో నడుస్తుంటారు. ఇలాంటి పనులే అంతే. అది కూడా అలాంటి పనే అవుతుంది. అది ఆధ్యాత్మికం అనిపించుకోదండి. అది ఆధ్యాత్మికం కాదు. దానివల్ల వారికి కూడా, వారి జీవితం కూడా బాగుపడదు, మన జీవితం కూడా బాగుపడదు. కేవలం కొంతమంది అది చూసి కొంత డబ్బు ఇవ్వచ్చు వారికి. ధన సంపాదన కింద, ఒక ఆక్యుపేషన్ కింద అది చేయవచ్చు, తప్పులేదు. కానీ దానివల్ల మీ జీవితం సమూలంగా మారిపోతుంది, మీరు సత్యగుణం వెళ్తారు, చక్కటి జీవితం పొందుతారు అనేది లేదండి. భగవద్గీత సారమే 6 శబ్దాలు చెప్పే మన్మనాభవ మాం ఏకం శరణం వ్రజ అన్నాడు. మాం ఏకం, నన్నొక్కడి యొక్క శరణు మాత్రమే పొందాలి, నేను ఒక్కడే మీ యొక్క జీవితాన్ని ఉద్ధరించేటువంటి వాడిని అని చెప్తున్నాడు కదా భగవంతుడు. సో ఇదనమాట ముందు మాటగా. ఈ శాస్త్రము అన్న పేరులో మీ ఆ మాయలో పడకండి. శాస్త్రము అనేది కేవలం గీతాశాస్త్రం మాత్రమే. ఇది గుహ్యతమం శాస్త్రం, ఇది రహస్యాలతో కూడుకున్న శాస్త్రము. భగవద్గీతను ఆధ్యాత్మిక దృష్టికోణములో, తత్వజ్ఞాన కోణములో మీరు అర్థం చేసుకున్నప్పుడే సంపూర్ణ భగవద్గీత 574 శ్లోకాలు నా జీవితం కొరకే భగవంతుడు చెప్పడం జరిగింది అన్న విషయము కొండ బద్దలు కొట్టినట్టు స్పష్టమవుతుంది. ఇప్పుడు మనం రెండవ విషయానికి రావాలండి. ఏమిటంటే రెండవ విషయం ఏంటి? వేదాలు భగవద్గీతకి ఏ విధంగా కనెక్షన్ ఉన్నది, ఏ విధంగా మనం ఇప్పటి వరకు వేదాలకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చాము, భగవద్గీతను ఎంతగా తగ్గించుకున్నామో అర్థమైందండి. భగవద్గీతకి ప్రాముఖ్యత లేదు ఈ రోజున. చూడండి, ఎంతో మంది ప్రవచనకర్తలు, మీరు వీడియోస్ చూడండి, వాళ్ళు భగవద్గీతను పుచ్చుకోవడం లేదు. వాళ్ళు మిగతావన్నీ చెప్తున్నారు, వేదాలు చెప్తున్నారు, లేకపోతే ఇంకోటి చెప్తారు, విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం, ఇంకోటి ఇతరత్ర హిందూ ధర్మ శాస్త్రాలు పేరు మీద ఏదైతే ఉందో అదే శాస్త్రం సమానంగా భగవద్గీతను కూడా తయారు చేశారు. ఎందుకంటే గీత సర్వశాస్త్రమై శిరోమణి అన్న జ్ఞానాన్ని కూడా వాళ్ళు విస్మరించడం జరిగింది, వాళ్ళు తిరస్కరించడం జరిగింది. సర్వశాస్త్రమై శిరోమణి అన్న ఒక విషయాన్ని వాళ్ళు అంగీకరించినట్లయితే అప్పుడు గీతకే ప్రాముఖ్యత ఇస్తారు. అప్పుడు ఆ విధంగా తత్వజ్ఞాన కోణంలో అందరి మనుషుల యొక్క జీవితాలని పరివర్తన చేసేటువంటి ఒక సువర్ణ అవకాశాన్ని వాళ్ళు కూడా పొందేవారు. ఇప్పుడు మనము 3వ అధ్యాయంలోని 14 మరియు 15 అండి. 3వ అధ్యాయంలోని 14 మరియు 15 ఈ 2 శ్లోకాలు నేను తీసుకుంటున్నానండి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, సమయాన్ని దృష్టిలో పెట్టుకుని. ఈ 2 శ్లోకాలు ఒక్కసారి భగవంతుడు ఏమంటున్నాడంటే, నేను చెప్పేటువంటి జ్ఞానము, ఒక్కసారి ఆ బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోండి సబ్జెక్టు. నేను చెప్పేటువంటి జ్ఞానము, విజ్ఞానము 2 చెప్తున్నాను. జ్ఞానము, విజ్ఞానం అంటే నాలెడ్జ్ ప్లస్ విజ్డమ్. అంటే ఆ నాలెడ్జ్ని ఎలాగ జీవితంలో అప్లై చేయాలి చెప్తున్నా. అది ముఖ్యమైన పద్ధతి. ప్రపంచంలో ఇంకా ఎవరు కూడా, ఏ శక్తి, ఏ వ్యక్తి, ఎంత గొప్ప సాధు, సన్యాసి, గురువు, ఏమన్నా మీరు పేరు చెప్పండి, అనుభవం చేసే విధానము ఎవరు చెప్పరు. అంటే నాలెడ్జ్ని విజ్డమ్లోకి తీసుకునే విధానము ప్రపంచంలో ఇంకా ఎవరు చెప్పరు. అందుకనే భగవంతుడు వచ్చి మనకు ఆ విషయాన్ని చెప్తున్నారు. లేకపోతే భగవంతుడు రావాల్సిన పని లేదు కదండి. అందరూ చక్కగా జీవితాన్ని, చక్కగా సంస్కారాలు మార్చుకుంటుంటే, ఈ విధానం వల్లనే అందరూ ఈ విధంగా చెప్పిన దాని వల్ల సంస్కారాలు పరివర్తన అయిపోయి ప్రపంచం అంతా కుటుంబం లాగా, యూనివర్సిటీ డైవర్సిటీ లాగా, సర్వమానవ సోదర భావము, వసుదైవ కుటుంబకము, ఈ విధంగా జీవించినట్టు పరమాత్మ రావాల్సిన అవసరం వచ్చిందండి.
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అన్నాడు కదా. అంటే అధర్మ మార్గంలో ఉన్నారు కాబట్టి నేను వచ్చి ధర్మస్థాపన కోసం నేను వస్తున్నాను. కలియుగము చిట్ట చివరి సమయము, అందరూ కూడా అందరి సంస్కారాలు కుళ్ళిపోయి ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు అన్ని పనులు చేస్తున్నారు, ఒక్క ఆత్మలో నిక్షిప్తము కాబడిన ఈ కుళ్ళు సంస్కారాలని, దానిని తమో ప్రధాన సంస్కారాలని సత్వ ప్రధానముగా మార్చుకునే విషయాన్ని ఒక్కటి విస్మరించి మిగతా అన్ని పనులు చేస్తున్నారు. మిగతా ఏ పని వల్ల మన ఆత్మ సంస్కరించబడదు, మనము రాబోయేటువంటి సత్య త్రేతాయుగాలు అనబడినటువంటి స్వర్గములోకి అడుగు పెట్టలేము. అందుకని ఏ శ్లోకము తీసుకున్నా మీరు ఇదే భావనలోకి రావాలి. ఇంకా ఈ భావనలోకి రావడం లేదు అంటే మీరు మూఢత్వంలో వెళ్తున్నారు, మళ్ళీ అంధవిశ్వాసంలో వెళ్ళిపోతున్నారు, బుద్ధినేత్రాన్ని తెలుసుకోవడం లేదు. ఎందుకంటే ఎసెన్స్ ని మనం పక్కన పెట్టేయకూడదండి. భగవద్గీతలో ఉన్న ఎసెన్స్ ని మనం పక్కన పెట్టేసి ఇంకొక డైరెక్షన్ లో తీసుకుని వెళ్ళట్లేదు భగవంతుడు. ఒకటే ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు ఒకసారి ఈ బ్యాక్గ్రౌండ్ లో ఈ శ్లోకం వినండి. 3వ అధ్యాయంలోని 15, 16 2 శ్లోకాలు పూర్తిగా చెప్పేస్తారు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ. అర్థమైందండి? యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవం, కర్మ కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మ అక్షర సముద్భవం. అర్థమైందండి? తస్మాత్ తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఇది 2 శ్లోకాలండి. టకటకటక మీకు పదవిచ్ఛేదన చేస్తాను. ఇక్కడ మామూలుగా స్థూలంగా అర్థం చేసుకున్నాను ఈ శ్లోకాలని. ఏమండి? స్థూలంగా అర్థం చేసుకుంటే ఏంటి? అన్నాద్భవంతి పర్జన్య అంటే అర్థం ఏమిటి? అన్నాద్భవంతి భూతాని అంటారు. భూతాని అనే పదం వస్తే 850 కోట్ల మనుషులు, అందులో మీరు నేను అందరూ ఉన్నాం. అన్నాద్భవంతి భూతాని అంటే, భూతాని అంటే 850 కోట్ల మంది మనుషులు, వాళ్ళ సస్టెనెన్స్, వాళ్ళ నరిష్మెంట్ దేని ద్వారా జరుగుతుందంటే అన్నము ద్వారా జరుగుతుంది. అన్నం అంటే ఫుడ్, మనం తీసుకునేటువంటి స్థూల ఆహారం. దీని ద్వారా వాళ్ళ యొక్క సస్టెనెన్స్ అండి, నరిష్మెంట్ అనండి, ఆ విధంగా పోషణ. ఎందుకంటే మనం తినకపోతే మనకి పని చేయలేం కదండి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్ని చేస్తున్నాం కదా. అన్నాద్భవంతి భూతాని మొదటి పంక్తి అయిపోయింది. ఏమండి? తర్వాత 2వ పంక్తి ఏంటి? పర్జన్యాదన్న సంభవ. ముందుగా భాష్యకారులు ఏమి రాశారో చెప్తున్నాను మీకు, తర్వాత నేను ఆధ్యాత్మిక దృష్టికోణం చెప్తాను. అర్థమైందండి? పర్జన్యాద్ అన్న సంభవ. అన్నం ఎక్కడి నుంచి వచ్చిందంట? పర్జన్య అంటే వర్షము ద్వారా వచ్చిందంట. అంతే కదండి? వర్షాలు పడతాయి, పంటలు పెరుగుతాయి, ఆ విధంగా అన్ని కట్టింగ్ చేస్తారు, తర్వాత దాన్ని ఆ విధంగా బియ్యము ప్యాడీ చేసి మనకు బియ్యం చేసి మొత్తానికి మనకు అన్నం పట్టుకొచ్చిస్తారు. పర్జన్యాద్ అన్న సంభవ 2వ పంక్తి అయిపోయింది. మొత్తం 8 పంక్తులు చెప్పాలి. 8 పంక్తులు 2 పంక్తులు చెప్పాను. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ. ఈ పర్జన్య ఎక్కడి నుంచి వచ్చిందంట? తర్వాత యజ్ఞాద్భవతి పర్జన్యో అన్నాడు. యజ్ఞము ద్వారా వర్షాలు పడకపోతే మరి ఏం చేస్తారు? యజ్ఞం చేస్తారు కదా. యజ్ఞ మంటపాలు కట్టేసి ఏమండి వర్షాలు లేదు, ఫ్యామిన్ అయిపోయిందండి, పంటలు పండటం లేదు, ఎండిపోతున్నాయి, మొత్తం అంతా బావులు ఎండిపోయి, చెరువులు ఎండిపోయి, నదులు ఎండిపోయాయి, కాబట్టి యజ్ఞం చేద్దాం. యజ్ఞాద్భవతి పర్జన్యో. అర్థమైందండి? యజ్ఞాద్భవతి పర్జన్యో. యజ్ఞం ఎక్కడి నుంచి వస్తుందంట? యజ్ఞ కర్మ సముద్భవం. యజ్ఞం ఎక్కడి నుంచి వస్తుంది? కర్మల ద్వారా వస్తుంది. మనం ఏమి చేయకుండా ఉంటే అవుతుందా చెప్పండి? స్థూలమైనటువంటి భౌతిక రీతిలో చేసేటువంటి కర్మల ద్వారా అది, దాని ద్వారా యజ్ఞం పుడుతుంది, యజ్ఞము ద్వారా వర్షం వస్తుంది, వర్షము ద్వారా అన్నం పుడుతుంది, అన్నం ద్వారా నరిష్మెంట్, సర్వభూతాన్ని మనుషులకి నరిష్మెంట్ జరుగుతుంది. ఇది మొదటి శ్లోకం అయిపోయింది. ఇప్పుడు తర్వాత 2వ శ్లోకం జాగ్రత్తగా వినండి. కర్మ అన్నాడు కదా, యజ్ఞం కర్మల నుంచి వస్తున్నాడు కదా. కర్మ ఎక్కడి నుంచి వస్తుంది? కర్మ బ్రహ్మోద్భవం. ఇక్కడ నేను తీసుకున్నటువంటి ఈ శ్లోకం ఎందుకు ఎంచుకున్నాను అంటే, ఇక్కడ కర్మ బ్రహ్మ ఉద్భవం అన్నాడు. ఎక్కడి నుంచి? ఇక్కడ బ్రహ్మ అంటే వేదాలు అని మీ దగ్గర ఉన్న పుస్తకాలన్నింటిలో కూడా వేదాల నుండి వచ్చాయని చెప్తాడు. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి. ఇక్కడ బ్రహ్మ అనే పదం 3 సార్లు ఉంటుంది. 3 సార్లు కూడా వేదాలు 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 వేదాలని అన్నారు. నేను దగ్గర 5-6 పుస్తకాలు పరిశీలించాను. వేదాలు అంటే వేదాలకు ఎంత ప్రాముఖ్యత ఉన్నదో కొంచెం గమనించండి. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి. విద్య అంటే తెలుసుకోండి. కర్మలు ఏంటి? వేదాలు నిర్దేశించిన విధంగా నీ కర్మలు ఉండాలి. మళ్ళీ వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయంట? కర్మ బ్రహ్మోద్భవం విద్ధి. కర్మ ఏమన్నాడు? తర్వాత ఏమన్నాడు? బ్రహ్మ అక్షర సముద్భవం అన్నాడు.
కర్మ బ్రహ్మోద్భవం విద్ది, బ్రహ్మ అక్షర సముద్భవం. అక్షర అంటే ఎవరు? ఒకసారి చాలా బుద్ధినేతరం తెలుసుకోండి. అక్షర అంటే వినాశనము లేనివాడు. క్షరము అంటే వినాశి. క్షర అంటే ఈ శరీరము. అక్షర అంటే ఆత్మ. అక్షర అంటే పరమాత్మ. అర్థమైందండి? ఆత్మ కూడా అక్షర, పరమాత్మ కూడా అక్షర. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? అక్షర అంటే భగవంతుడి కింద అర్థం చేసుకోవాలి, ఈశ్వరుడి కింద అర్థం చేసుకోవాలి, పరమాత్మ కింద అర్థం చేసుకోవాలి. అర్థమైందండి? ఆ, బ్రహ్మ బ్రహ్మ అక్షర సముద్భవం. తర్వాత ఏమన్నాడు? తస్మాత్ సర్వగతం బ్రహ్మ అన్నాడు. మొత్తం అంతా కూడా వేదాలతోనే నిండిపోయి ఉన్నది. తస్మాత్ సర్వగతం బ్రహ్మ. ఆఖరి పంక్తి ఏంటంటే ఒకసారి, నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఇదంతా స్థూలంగా మీకు వివరిస్తున్నాను, తర్వాత సూక్ష్మంగా ఒక 2 నిమిషాల్లో మీకు చెప్పగలుగుతాను. అర్థమైందండి? తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఆ యొక్క వేదాలు ఏవైతే ఉన్నాయో అది సమస్త యజ్ఞాలలో ప్రతిష్ఠింపబడి ఉన్నాయి. ఇది మనకు మామూలుగా భాష్యం నేను చదువుతాను కదా లాస్ట్ లో, అందులో ఆ విధంగా ఇచ్చారు. ఇప్పుడు ఒక్కసారి మనము 10వ అధ్యాయంలోని 32వ శ్లోకంలో ఏం చెప్పాడు? నేను చెప్పే జ్ఞానం స్థూలము కాదు, ఫిజికల్ కాదు, ఈ భౌతిక చర్మనేత్రాలతో చూసేటువంటిది కాదు, ఇది సూక్ష్మము, ఆధ్యాత్మిక జ్ఞానము అని చెప్పడం జరిగింది. అర్థమైందండి? ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఇది అన్నాద్భవంతి భూతాని. ఏ విధంగా అయితే స్థూల అన్నము, స్థూల అన్నం చాలా శ్రద్ధగా వినాలండి, ఇది సెన్సిటివ్ గా, ఇది మీకు అర్థమవుతుంది చాలా సూక్ష్మంగా. ఎక్కడన్నా ఒక పాయింట్ మిస్ అయిందంటే మీకు అర్థం కాదు. అన్నాద్భవంతి భూతాని, ఏ విధముగా అయితే స్థూల అన్నము శరీరానికి నరిష్మెంట్ ఇస్తుందో, పోషణ ఇస్తుందో, శక్తి నింపుతుందో, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్ అని చెప్తారు కదా, అన్ని వేసుకుని తింటాం కదా. ఏ విధంగా శరీరానికి ఇది పోషక పదార్థాలతో కూడిన నరిష్మెంట్ ఇస్తుందో, ఇక్కడ భగవంతుడు జ్ఞానము అనేటువంటి భోజనము, జ్ఞానం అనేటువంటి భోజనము ఆత్మకి పుష్టినిస్తుంది. అర్థమైందండి? జ్ఞాన భోజనము, జ్ఞానం అనేటువంటి అన్నం అన్నమాట. అన్నాద్భవంతి భూతాన్ని. ఎందుకంటే భగవంతుడు చెప్పేది ఆధ్యాత్మిక జ్ఞానం, స్థూల జ్ఞానం కాదు. ఎందుకంటే శరీరానికి ఎంత తిన్నా కూడా ఆత్మ సంస్కరించబడదు కదా. చివరికి ఏమైనా శరీరాన్ని బాగా పోషించుకుంటాం, అన్నాద్భవంతి భూతాన్ని పర్జన్యాద్ అన్న సంభవ అని, కానీ దానివల్ల ఉపయోగం ఏంటి? దానివల్ల ఆత్మ సంస్కరించబడదు కదా. భగవంతుడి ఒక లక్ష్యం ఏమిటి? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి, అంటే ఆత్మని సంస్కరించుకోవాలి. ఆత్మలో ఉన్నటువంటి తామసిక సంస్కారాలని పరివర్తన ఏ విధంగా చేయాలి? సాత్వికంగా పరివర్తన చేసినట్లయితేనే రాబోయేటువంటి స్వర్గంలో నీవు అడుగు పెడతావు. ఇప్పుడు ఆ కోణంలో వినంత ఈజీగా అర్థమవుతుంది. అన్నాద్భవంతి భూతాని అయిపోయింది కదండి. పర్జన్యాదన్న సంభవ. ఇక్కడ పర్జన్య అంటే వర్షం అన్నావు. ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు? జ్ఞాన వర్షం కురిపిస్తున్నాను ఇప్పుడు నేను. ఇది జ్ఞాన వర్షం. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు? యజ్ఞాద్భవతి పర్జన్యో అన్నాడు. యజ్ఞం అంటే ఏం చెప్పాడు? సంస్కార పరివర్తన యజ్ఞము, రాజస్వ అశ్వమేధ అవినాశి రుద్ర గీతాజ్ఞాన యజ్ఞము. ఈ యజ్ఞములో మనం ఏం చెయ్యాలి? విషయ వికారాలను విడిచిపెట్టాలి. కామ క్రోధ లోభము అహంకారాలు, ఈ యొక్క అసూయ ద్వేషము, ఈ రాగము, ఇవన్నీ విడిచిపెట్టాలి. కేవలం ఆత్మ చింతనలోకి వెళ్ళాలి. అల్టిమేట్ గా ఆత్మ చింతన, ఆత్మ యొక్క అస్తిత్వాన్ని మనం పొందగలిగితే అప్పుడు ఆటోమేటిక్ గా పరమాత్మ శక్తులు, గుణాలు మనలో ప్రవహిస్తాయి. ఇది ప్రాక్టికల్ గా కొన్ని లక్షల మంది అనుభవం చేస్తున్నారండి. అది అంధవిశ్వాసంతో కూడుకున్న విషయం కాదు. మనం ఉన్నాం అంధవిశ్వాసంలో, అందుకని ప్రతిదాన్ని స్థూలంగా చూస్తున్నాం. సో ఏమన్నాడు? యజ్ఞాద్భవతి పర్జన్యం. ఈ వర్షం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? యజ్ఞము నుండి వస్తుంది అన్నాడు. అంటే యజ్ఞం అంటే సంస్కార పరివర్తన యజ్ఞము నుండి, జ్ఞానం ఆధారంగా యజ్ఞము, యజ్ఞం ఆధారంగా జ్ఞానము. ఈ రెండు కూడా కాంప్లిమెంటరీ అన్నమాట. తర్వాత ఏమన్నాడు? యజ్ఞ కర్మ సముద్భవం. యజ్ఞము ద్వారా మనకి ఏంటంటే కర్మలు ఏంటి? శ్రేష్ఠ కర్మలు. ఏ కర్మ కూడా ఆత్మని అశుద్ధము చేసే కర్మలు మనం చేయకూడదు. అశుద్ధము చేసే కర్మలు ఇప్పటి వరకు జన్మలుగా చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఇంకా ఫుల్ స్టాప్ పెట్టాలి. దాన్నే వికర్మలు అంటాడు. అర్థమైందండి? సుకర్మలు, వికర్మలు, మంచి కర్మలు చెయ్యాలి, శ్రేష్ఠ కర్మలు. ప్రతి కర్మ, మీరు చేసే ప్రతి సంకల్పము, ప్రతి మాట, ప్రతి కర్మ ఆత్మని శుద్ధి చేసే విధంగా ఉండాలి. ఇదనమాట. తర్వాత ఏమన్నా?
కర్మ ఎక్కడి నుంచి వస్తుందంటే కర్మ బ్రహ్మోద్భవం. ఇక్కడ బ్రహ్మ అంటే వేదాలు అన్నాడు. వేదాల గురించి ఎవరికి ఏం తెలియదండి. వేదాలంటే కేవలము ఆ వేద మంత్రాలు వినడమే తప్ప ఆ వేదాల యొక్క సారం ఏంటి, వేదాలు నాకు ఏ సందేశాన్ని ఇచ్చాయి, నా జీవితాన్ని ఎలాగ ముందుకు తీసుకుని వెళ్ళాలి, నేను ఏ ఏ పనులు చెయ్యాలి, ఏ పనులు చేయకూడదు అని వేదాలు ఇప్పుడు దాకా చెప్పలేదు. కేవలం వేద మంత్రాలు వింటున్నాం. అక్కడ ఆ టైం విన్నంత వరకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. వైబ్రేషన్స్ చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. ఎందుకంటే భగవంతుని మహావాక్యాలు కదా. వేదాల యొక్క అర్థంలోకి వెళితే, అందులో తత్వంలోకి వెళ్ళినట్లయితే ఇదే జ్ఞానం వస్తుందండి. మళ్ళీ నువ్వు ఆత్మవి, ఆత్మల తండ్రి పరమాత్మ, పరమాత్మ ఈ విధంగా జ్ఞానం చెప్పి ఆధ్యాత్మిక జ్ఞానమే అని చెప్పేసి అంతా మనకు వేదాలు కూడా అంతా సర్వ శాస్త్రాలకి తల్లి లాంటి శాస్త్రం శ్రీమద్ భగవద్గీత అనుకున్నప్పుడు సర్వ శాస్త్రాల యొక్క సారము ఇదే ఉంటదండి. ఇంకా వేరేది ఏమి ఉండదు. బ్రహ్మోద్భవం అన్నాడు. తర్వాత బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చాడంట? బ్రహ్మ అక్షర సముద్భవం అన్నాడు. అక్షర అంటే పరమాత్మ. పరమాత్మ అక్షరుడు అంటే పరమాత్మ, ఈశ్వరుడు, భగవంతుడు. ఆ భగవంతుడు ఆయన శరీరాన్ని అధిరోహించి ఇచ్చినటువంటి యొక్క జ్ఞాన వర్షము ద్వారా ఈ విధంగా సంస్కార పరివర్తన యజ్ఞము నడుస్తూ ఉన్నది. బ్రహ్మ అక్షర సముద్భవం. తర్వాత ఏమన్నాడు? తస్మాత్ సర్వగతం బ్రహ్మ అన్నాడు. ఇప్పుడు మనకు కావలసిన విషయం ఏంటి? ఇప్పుడు పరమాత్మతో సాంగత్యము చేసి పరమాత్మ యొక్క గుణాలు, శక్తులు తీసుకొని మన జీవితాన్ని ఉద్ధరించుకోవడం. ఉద్ధరేదాత్మనాత్మానం అన్నాడు చూసారా? ఉద్ధరించుకోవడం అన్నమాట. ఉద్ధరించుకోవడం అంటే సంస్కార పరివర్తన చేసుకోవడం. దానికోసం మన మూల స్వరూపం ఆత్మ, మన యొక్క తండ్రి పరమాత్మ. ఇది సూక్ష్మంగా పరమాత్మతో మన మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించుకోవడము. దీన్నే రాజయోగము అని అన్నాడు. అందుకని ఇప్పుడు మొత్తం అంతా అదే ప్రక్రియలోనే మన బుద్ధి నడవాలి. ఇంకా వేరేది నడవకూడదు. ఈ స్థూలమైన డబ్బు సంపాదన, ఫ్యాక్టరీలు, మిద్దెలు, డబ్బు ఇవన్నీ పక్కన పెట్టేయాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక్క జన్మకి మాత్రమే పరిమితమయ్యేది. రెండో విషయం ఏంటంటే ఈ యొక్క ధన ధాన్యాలు, వజ్ర వైడూర్యాలు, ఈ విధంగా బంగళాలు, డబ్బు, ఇదంతా కూడా సంస్కార పరివర్తన చేయడానికి ఏ విధంగానూ పనికిరాదు. అందుకని ఏమంటున్నాడు? తస్మా సర్వగతం బ్రహ్మ. ఆఖరి పంక్తి ఏంటంటే నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అన్నాడు. ఈ యొక్క జ్ఞాన యజ్ఞములో నిత్యము పరమాత్మ మనకి అందుబాటులో ఉంటాడు. నీవు జ్ఞాన యజ్ఞములోకి రావాలి. అందుకనే 4వ అధ్యాయం 33వ శ్లోకంలో ఏం చెప్పాడండి? అన్ని యజ్ఞాల కంటే జ్ఞాన యజ్ఞము శ్రేష్టము అన్నాడా లేదా? శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞ జ్ఞాన యజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానేన పరిసమాప్యతే. ప్రతి కర్మ, నువ్వు చేసే ప్రతి సంకల్పము, ప్రతి మాట, ప్రతి కర్మ జ్ఞానము ద్వారా అది ఫిల్టర్ కాబడుతుంది. అర్థమైందండి? జ్ఞానము నిర్ణయిస్తుంది ఈ యొక్క కర్మ, ఈ యొక్క సంకల్పం, ఈ యొక్క మాట ఇది ఆత్మని సంస్కరిస్తుందా, ఆత్మని పాడు చేస్తుందా అని జ్ఞానము స్పష్టం చేస్తుందంట. అందుకని ద్రవ్య యజ్ఞం అంటే ధనముతో కూడుకున్న యజ్ఞము కంటే జ్ఞాన యజ్ఞము శ్రేష్టము అంటున్నాడు. ఇదండి భగవద్గీత. అక్కడ వేదాలు, బ్రహ్మ అనే ప్లేస్ లో వేదాలు అన్నారు కాబట్టి మనం ఏం స్థూలంగా అర్థం చేసుకున్నాము, మన సంస్కార పరివర్తన చేసుకోవక్కర్లేదు అనుకుంటున్నాము. కానీ ప్రతి శ్లోకములో భగవంతుడు కేవలం ఫోకస్ అంతా కూడా సంస్కార పరివర్తన మీదనే పెట్టడం జరిగింది. ఇప్పుడు 3వ అధ్యాయంలోని 15, 16లో భగవంతుడు చెప్పి, ఇక్కడ గీతా పుస్తకంలో ఏ విధంగా వర్ణించబడిందో ఒక్కసారి చెప్పి ఈ యొక్క ఎపిసోడ్ ని మనం ముగించుకుందామండి. ఒక 5 నిమిషాలు కొద్దిగా ఎక్స్టెండ్ అయితే అయి ఉండొచ్చు. కానీ ఎందుకంటే ఈ 2 శ్లోకాలు కలిపి చెప్పాలన్నమాట. ఈ 2 శ్లోకాలు కలిపి చెప్పినట్లయితేనే ఈ సారం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక్కసారి జాగ్రత్తగా వినండి. 14, 15 3వ అధ్యాయంలోని 14, 15 రాసుకో. ప్రాణులన్నీయు, అన్నము అంటే బ్రాకెట్ లో ఆహారము అంటే తినే ఆహారం. ప్రాణులన్నీయు అన్నము నుండి జన్మించును. అంతే కదా, అన్నం తింటేనే వాడు రాత్రి చచ్చిపోతారు. 3 రోజులు అన్నం తినకపోతే చచ్చిపోతారు. అన్నోత్పత్తి వర్షముల వలన ఏర్పడును. అక్కడ అన్నం అంటే ఏమన్నాం? జ్ఞాన భోజనం అన్నాం. వర్షం అంటే జ్ఞాన వర్షం అన్నాం. యజ్ఞముల వలన వర్షములు కురియును. ఇక్కడ యజ్ఞం అంటే సంస్కార పరివర్తన యజ్ఞం అన్నాం. విహిత కర్మలు యజ్ఞములకు మూలములు. చేసే కర్మలు మారాలి అన్నమాట. సాత్విక కర్మల్లోకి రావాలి. ఉత్తమ, మధ్యమ, అధమ అంటున్నాం కదా. అధమ కర్మలు విడిచిపెట్టాలి. దేహభ్రాంతిలో చేసే కర్మలు విడిచిపెట్టాలి. వేదములు విహిత కర్మలకు మూలములు. వేదములు నిత్యుడైన పరమాత్మ నుండి ఉద్భవించినవి తెలుసుకోండి. ఇది అండర్లైన్ చేసుకోండి. వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటున్నాడు? వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? బ్రహ్మ అక్షర సముద్భవం. అక్షర అంటే పరమాత్మ, అక్కడి నుంచి వచ్చాయి. సముద్భవం తెలుసుకొను.
అందువలన సర్వవ్యాపియు, ఎందుకంటే భగవంతుడు అర్థం కాకపోతే ఈ సర్వవ్యాపిన పదం వాడేస్తారండి అందరూ కూడా. కానీ భగవంతుడు సర్వవ్యాపి కాదు. దాని గురించి ప్రత్యేకంగా నేను స్పష్టం చేస్తాను, ఒక ఎపిసోడ్ ప్రత్యేకంగా చేసి స్పష్టం చేస్తాను. కేవలం బుద్ధి నేత్రం తెలుసుకోవాలి, లేకపోతే మూఢత్వంలో ఉంటే మీరు ఇంకా అర్థం చేసుకోలేరు. అందువల్ల సర్వవ్యాపియు అవ్యయుడును అయిన పరమాత్మ సర్వదా యజ్ఞముల యందే ప్రతిష్ఠుడై ఉన్నాడు. అర్థమైందండి? ఇక్కడితో ఈ చర్చను ముగించుకుందాం. రాబోయే ఎపిసోడ్లో ఇంకొక 2 శ్లోకాలు ఉన్నాయండి. వేదాల యొక్క రిఫరెన్స్, వెరీ పవర్ఫుల్ శ్లోకాలు అన్నమాట. అంటే వేదాల యొక్క విశిష్టత, అదేవిధంగా భగవంతుడు ఈశ్వరీయ జ్ఞానం ఏదైతే భగవద్గీత ఆధారంగా చెప్తున్నాడో దాని యొక్క విశిష్టత, ఏది గొప్పది, దేనిని మనం ఆచరించిన సంస్కార పరివర్తన జరుగుతున్నది అన్న విషయాన్ని స్పష్టం చేసే 2 శ్లోకాలు. కుదిరితే వీలైతే ఒక ఎపిసోడ్, లేకపోతే 2 ఎపిసోడ్స్ లో మనం చేసుకుంటే సుమారు 20 శ్లోకాలు మనం చర్చించుకున్నట్టు అవుతుంది. వేదాల గురించి మనం అది కంక్లూడ్ చేసుకొని కొత్త అంశానికి వెళ్ళబోతున్నాం. ఓకేనండి? ఇంతటితో సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వాన్ని విపులంగా విశ్లేషించినటువంటి శ్రీ శ్రీనాథ్ గారికి ధన్యవాదాలు.